నమస్కారం. ఏపీటీజీ అభ్యర్థులకు నమస్కారం అండి. ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరొకసారి నమస్కారం అండి. ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా ఈరోజు నేను తెలుగు మెథడాలజీ నుండి భాషా స్వభావం మరియు సైకాలజీలో ఆగమన పద్ధతి, నిగమన పద్ధతిపై ఎంసీక్యూస్ను తెలియజేస్తున్నాను. ఈ ప్రశ్నలు టెట్, ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, టీఆర్టీ స్థాయి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానంతో పాటు చిన్న వివరణ కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మీ యొక్క స్కోర్ను కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరియు ఇలాంటి మరిన్ని కఠినమైన ఎంసీక్యూఎస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా యొక్క వీడియో మీకు రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎంసీక్యూఎస్ని అయితే ప్రారంభిద్దాం. ఎందుకనంటే ఎక్కువగా అవసరం లేదు, తక్కువ టైముతో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి సోది అనేది అవసరం లేకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, భాష యొక్క ప్రధాన లక్షణం ఏది? ఆప్షన్ చూసినట్లయితే స్థిరత్వం, బి మార్పు చెందకపోవడం, సి సామాజిక స్వభావం కలిగి ఉండటం, డి వ్యక్తిగత స్వభావం మాత్రమే కలిగి ఉండటం. మీ యొక్క సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి మిత్రులారా. తప్పకుండా ఎందుకంటే ఎటెట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీరు తప్పకుండా దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో, మీకంటూ ఒక కామెంట్ బాక్స్ ఉంది, దానిలో తెలియచేయండి. భాష యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? స్థిరత్వమా, మార్పు చెందకపోవడం, సామాజిక స్వభావం కలిగి ఉండటం, వ్యక్తిగత స్వభావం మాత్రమే కలిగి ఉండటం. సరైన సమాధానం చూసినట్లయితే భాష యొక్క ప్రధాన లక్షణం అడిగాడు. కాబట్టి సామాజిక స్వభావం కలిగి ఉండడం. దీని యొక్క సరైన సమాధానము సి అవుతుంది మిత్రులారా. తప్పకుండా గుర్తుంచుకోండి. మొదటి ప్రశ్న వివరణ చూసినట్లయితే, భాష అనేది సమాజంలో పరస్పర సంభాషణ కోసం, అంటే సామాజిక స్వభావం కలిగి ఉండడం అనే దానికి వివరణ ఏమిటంటే, భాష అనేది సమాజంలో పరస్పర సంభాషణ కోసం. కాబట్టి ప్రధాన లక్షణం ఏమై ఉంటుంది? భాష యొక్క ప్రధాన లక్షణం ఏమై ఉంటుందని అంటే సి, అంటే సామాజిక స్వభావం కలిగి ఉండటం అనేది సరైన సమాధానం. రెండవ ప్రశ్నకు వెళ్ళిపోదాం. భాష ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? భాష అనేది దేనికి ఉపయోగపడుతుంది ప్రధానంగా? ఆప్షన్ ఏ చూసినట్లయితే వినోదం కోసం మాత్రమే, బి భావాల వ్యక్తీకరణకు, సి పరీక్షల కోసం మాత్రమే, డి ఉద్యోగాల కోసం మాత్రమే. సరైన సమాధానాన్ని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా ఆన్సర్ తెలుస్తుంది. తెలిసినా కూడా మీరు రాంగ్ అయినా రైట్ అయినా మీరైతే గుర్తించవలసిన అవసరం మీకుంది. కాబట్టి తప్పకుండా ఆన్సర్ని గుర్తించండి. భాష ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? సరైన సమాధానం చూసినట్లయితే భావాల వ్యక్తీకరణకు. భాష ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది అంటే భావాల వ్యక్తీకరణకు. ఎందుకంటే మన ఆలోచనలు, మన భావాలు, అనుభూతులను వ్యక్తపరచడానికి భాష ఉపయోగపడుతుంది కదా. కావున భావాల వ్యక్తీకరణకు అనేది సరైన సమాధానం అవుతుంది మిత్రులారా. గుర్తుంచుకోండి, ఇది సరైన సమాధానము. బి ఆప్షన్ అనేది సరైన సమాధానము. మూడవ ప్రశ్న చూసినట్లయితే, భాష స్వభావంలో ముఖ్యమైన అంశం ఏది? భాష స్వభావంలో ముఖ్యమైన అంశం ఏది అని అడగడం జరిగింది. ఇందులో ఆప్షన్ ఏ చూసినట్లయితే మార్పు చెందడం, బి స్థిరంగా ఉండడం, సి నశించడం, డి ఒకే రూపంలో ఉండడం. సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే ఇందులో ఒకే రూపంలో ఉండడము కాదు, నశించడం అనేది కూడా కాదండి, స్థిరంగా ఉండడం కాదు. సరైన ఆన్సర్ మార్పు చెందడం. సరైన ఆన్సర్ ఏంటిది? మార్పు చెందడం అనేది భాష స్వభావంలో ముఖ్యమైన అంశం. ఇక్కడ అంశం అడిగాడు. అంశం అనేది లక్షణం, ప్రధాన లక్ష్యము, ముఖ్య భావం ఏమిటి అనేది ఇలా కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ గమనించండి, సరిగ్గా ప్రశ్నను చూడండి. ఇక్కడ స్వభావంలో ముఖ్యమైన అంశము అడిగాడు కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మాతృభాష అంటే ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే పాఠశాలలో నేర్చుకున్న భాష, ఇంటిలో మొదట నేర్చుకున్న భాష, సి విదేశీ భాష, డి అధికార భాష. సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా.
ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. అధికార భాష కాదు. సి విదేశీ భాష కూడా కాదు. ఇంటిలో మొదట నేర్చుకున్న భాష, పాఠశాలలో నేర్చుకున్న భాష. పాఠశాలలో నేర్చుకున్న భాష కూడా కాదు, ఇంటిలో మొదట నేర్చుకున్న భాష. మాతృభాష అంటే ఏమిటి? ఇంటిలో మొదట నేర్చుకున్నటువంటి భాష సరి అయిన ఆన్సర్ అవుతుంది. కాబట్టి బి అనేది సరైన జవాబు. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. భాష అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఏమిటి? కారణం అడిగాడు ఇక్కడ. భాష అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే సామాజిక పరస్పర చర్య, బి ఒంటరిగా ఉండడం, సి పుస్తకాలు చదవకపోవడం, డి మౌనంగా పాటించడం. సరైన సమాధానం మీరు గుర్తించండి మిత్రులారా. భాష అభివృద్ధికి ముఖ్యమైన కారణం. ఫిఫ్త్ క్వశ్చన్ యొక్క సరైన ఆన్సర్ని గుర్తించండి. ఒంటరిగా ఉండడం కాదు, పుస్తకాలు చదవడం కాదు, మౌనం పాటించడం కాదు. ఎందుకు అంటే సమాజంతో సంబంధాలు పెరిగే కొద్దీ భాష అభివృద్ధి చెందుతుంది. సమాజంతో సంబంధాలు పెరిగే కొద్దీ ఏమవుతుంది? భాష అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ఆప్షన్ సామాజిక పరస్పర చర్య అవుతుంది. సరైన సమాధానము మరి ఏ అవుతుంది. కాబట్టి సరైన సమాధానాన్ని ఏ, ఆప్షన్ ఏ అవుతుంది. 6వ ప్రశ్న చూద్దాం. 6వ ప్రశ్న, భాషను నేర్చుకునే సహజ క్రమం ఏది? ఇక్కడ క్రమాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది మిత్రులారా. ఇది చాలా ముఖ్యమైనది. ఇది కూడా చాలా ముఖ్యమంటే ఇలా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ ఇలా ఇచ్చి చూడండి ఎన్ని రకాలుగా ఇచ్చాడో. చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ఇలా ఇవ్వడం జరిగింది. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న చూడండి, భాషను నేర్చుకునే సహజ క్రమం ఏమిటి? ఆప్షన్ ఏ చూసినట్లయితే చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం. బి ఆప్షన్ చూసినట్లయితే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. సి ఆప్షన్ చూసినట్లయితే రాయడం, చదవడం, మాట్లాడడం, వినడం. డి చూసినట్లయితే మాట్లాడడం, వినడం, రాయడం, చదవడం. అన్నీ చూసినా ఒకే విధంగా ఉంది. కాబట్టి సహజ క్రమం ఏమై ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఏమవుతుంది? వినడం, ముందు వినాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి. ఇది సహజ క్రమం. భాషను నేర్చుకునేటువంటి క్రమం ఏమిటంటే ముందు ఏం చేయాలి? వినాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ టైం లేక కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే అటు ఇటు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఏది పెట్టాలి, ఏది ఆన్సర్, ఏది అనేది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా ప్రశ్న చూడండి. ప్రశ్న చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఈ ప్రశ్నను చూడండి. చదవడం, రాయడం, వినడం, మాట్లాడడము ఇది కాదు. రాయడం, చదవడం, మాట్లాడడం, వినడం ఇది మనకు రాంగుగానే కనిపిస్తుంది. మాట్లాడడం, వినడం, రాయడం, చదవడం ఇది కూడా కాదు. సరి అయిన సహజ క్రమం ఏంటిదంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. వింటేనే కదా మాట్లాడడం, మాట్లాడితేనే చదవడం, చదువుతూనే కదా రాయడం అనేది వస్తుంది. కాబట్టి మిత్రులారా సరి అయిన సమాధానము మరి బి అవుతుంది. పిల్లల ముందుగా వింటారు, తర్వాత మాట్లాడతారు, ఆపై చదవడం, రాయడం నేర్చుకుంటారు. అంతే కదా పిల్లలు కానీ పెద్దలు కానీ ముందు వినాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి. ఈ విధానమే మరి భాషకు సహజ క్రమ వరుస అన్నమాట. 7వ ప్రశ్న చూసినట్లయితే భాష అనేది ఏంటిది? భాష అనేది ఆప్షన్ చూసినట్లయితే వారసత్వంగా పూర్తిగా సంక్రమించేది, బి నేర్చుకునేది, సి జన్మతః తెలిసేది, డి సహజంగా వచ్చేది మాత్రమే. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం మీరు మీ యొక్క కామెంట్ బాక్స్లో గుర్తించినట్లయితే మరి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ మీకంటూ ఒక కామెంట్ చేయడానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అనేది అవసరము. భాష అనేది వారసత్వంగా పూర్తిగా సంక్రమించేది, నేర్చుకునేది, జన్మతః తెలిసేది, సహజంగా వచ్చేది మాత్రమే. సరైన సమాధానము 7వ ప్రశ్నకు మరి సహజంగా వచ్చేది మాత్రమే కాదు, జన్మతః తెలిసేది కాదు, వారసత్వంగా పూర్తిగా సంక్రమించేది కాదు. సరైన సమాధానం చూసినట్లయితే నేర్చుకునేది. సరైన ఆన్సర్ బి అవుతుంది. అంటే భాషను పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి భాషను
పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి మరి భాష అనేది నేర్చుకునేది. ఎలా నేర్చుకుంటారు? పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. 8వ ప్రశ్న చూసినట్లయితే భాషలో మాండలికాలు ఏర్పడడానికి కారణం. ఇది చాలా ముఖ్యమైనది మిత్రులారా. ఇది చాలా మాండలికాల గురించి మరి మెథడాలజీలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ చూసినట్లయితే ప్రాంతీయ భేదాలు, బి పాఠశాలలు, సి పరీక్షలు, డి పుస్తకాలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. భాషలో మాండలికాలు ఏర్పడడానికి కారణం ఏమై ఉంటుంది? 8వ ప్రశ్నకు సమాధానము పుస్తకాలు కాదు, పరీక్షలు కాదు, పాఠశాలలు కాదు. మాండలికాలు ఏర్పడడానికి కారణం ఏమై ఉంటుందంటే ప్రాంతీయ భేదాలు అయి ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా ఉచ్చారణ, పదజాలంలో ఉండే తేడాలు ఉండటం వల్ల మాండలికాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మరి ఆప్షన్ ఏ అవుతుంది. సమాధానం ఏ అవుతుంది. 9వ ప్రశ్న చూసినట్లయితే భాషకు ప్రాథమిక రూపం ఏది? భాషకు ప్రాథమిక రూపం అడగడం జరిగింది మిత్రులారా. ఇక్కడ ఖచ్చితంగా చూడండి, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ ఏ చూసినట్లయితే లిఖిత రూపం, డి మౌఖిక రూపం, సి ముద్రిత రూపం, డి డిజిటల్ రూపం. మీ యొక్క సమాధానం. 9వ ప్రశ్నకు మరి ఆన్సర్ గుర్తించండి. డిజిటల్ రూపం కాదు, ముద్రిత రూపం కాదు, లిఖిత రూపం కాదు. మరి సరైన సమాధానం చూస్తే మౌఖిక రూపం. సరైన సమాధానం ఏమిటి? మౌఖిక రూపం. సమాధానము బి అవుతుంది. భాషకు ప్రాథమిక రూపము. మానవులు ముందుగా మాట్లాడడం ప్రారంభించారు, తర్వాత లిపి అభివృద్ధి చెందింది. ముందుగా మాట్లాడారు, తర్వాత ఏమైనా అభివృద్ధి చెందింది? లిపి అనేది అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రాథమిక రూపమే లిపి. కాబట్టి మరి ఖచ్చితంగా మౌఖిక రూపం అనేది సరైన సమాధానం. 10వ ప్రశ్న చూసినట్లయితే భాష ఒక ప్రక్రియ. ప్రశ్న ఆప్షన్ చూసినట్లయితే వ్యక్తిగత, బి సామాజిక, సి యాంత్రిక, డి జీవశాస్త్రీయ. సమాధానం తెలియజేయండి. భాష ఒక ప్రక్రియ. 10వ ప్రశ్నకు ఆన్సర్ జీవశాస్త్రీయ కాదు, యాంత్రిక కాదు, వ్యక్తిగత కాదు. సరైన సమాధానం చూసినట్లయితే మరి 10వ ప్రశ్నకు సామాజిక ప్రక్రియ. భాష ఒక సామాజిక ప్రక్రియ కదా. భాష సమాజంలో వ్యక్తుల మధ్య సంభాషణకు ఉపయోగపడే సామాజిక ప్రక్రియ. కాబట్టి భాష ఒక సామాజిక ప్రక్రియ. సమాధానం బి అవుతుంది మిత్రులారా. సమాధానం అయితే బి అవుతుంది. 11వ ప్రశ్న చూద్దాం. 11వ ప్రశ్న ఏమిటంటే సైకాలజీ నుండి మరి ఇక్కడ చూడండి, సైకాలజీ నుండి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి గురించి మరి ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. 11వ ప్రశ్న చూసినట్లయితే ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణ నియమాన్ని రూపొందించే పద్ధతి ఏమిటి? 11వ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. మరి ఇదైతే సైకాలజీ నుండి తీసుకున్నాను. నిగమన పద్ధతి, బి ఆగమన పద్ధతి, సి ఉపన్యాస పద్ధతి, డి చర్చా పద్ధతి. సమాధానం గుర్తించండి. ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణ నియమాన్ని రూపొందించే పద్ధతి ఏది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న సైకాలజీ నుండి. ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణ నియమాన్ని రూపొందించే పద్ధతి ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే చర్చా పద్ధతి కాదు, ఉపన్యాస పద్ధతి కాదు, మరి నిగమన పద్ధతి కూడా కాదు. సరైన సమాధానం ఏమవుతుంది? ఆగమన పద్ధతి. ప్రత్యేక ఉదాహరణ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ప్రత్యేక విషయాలను పరిశీలించి సాధారణ సూత్రాన్ని కనుగొనడమే ఆగమన పద్ధతి. ప్రత్యేక విషయాలను ఏం చేయాలి? పరిశీలించడం జరుగుతుంది. ప్రత్యేక విషయాలను ఏం చేయడం జరుగుతుంది? పరిశీలించడం. తర్వాత సాధారణ సూత్రాన్ని కనుగొనడమే మరి ఇక్కడ ఆగమన పద్ధతి అవుతుంది. కాబట్టి మరి మిత్రులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రత్యేక ఉదాహరణల నుంచి అనే కాడ మరి కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ ఏమవుతుంది? ఆగమన పద్ధతి. ఆన్సర్ బి అవుతుంది. 12వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రత్యేక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక ఉదాహరణ నుంచి సాధారణ నియమాన్ని రూపొందించే పద్ధతి అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. 12వ ప్రశ్న చూడండి. సాధారణ సూత్రం నుంచి ప్రత్యేక అంశాలను నిర్ధారించే పద్ధతి ఏది? ఇది కూడా చాలా ముఖ్యం. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట. సాధారణ సూత్రం నుంచి ప్రత్యేక అంశాలను నిర్ధారించే పద్ధతి ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, పరిశీలన పద్ధతి. సరైన సమాధానం గుర్తించండి. మరి ముందు ప్రశ్నలో ఆగమన పద్ధతి ఆన్సర్ అయింది. కాబట్టి ఇందులో ప్రాజెక్టు పద్ధతి కాదు, పరిశీలన పద్ధతి కాదు, ఇందులో నిగమన పద్ధతి అనేది సరైన సమాధానం. ఎందుకు అనంటే
సాధారణ నియమాన్ని ఉపయోగించి సాధారణమైనటువంటి నియమాన్ని ఉపయోగించి ప్రత్యేక సందర్భాలను వివరించడమే నిగమన పద్ధతి. ప్రత్యేక సందర్భాలను వివరించడమే నిగమన పద్ధతి అన్నమాట. ఆగమన పద్ధతికి నిగమన పద్ధతికి చాలా తేడా ఉంటుంది కాబట్టి మరి ఇది చాలా గుర్తుంచుకోవలసిన అవసరం ఉంటుంది మిత్రులారా. 13వ ప్రశ్న చూద్దాం. ఉదాహరణల నుంచి నియమం అనే సూత్రం ఏ పద్ధతికి చెందినది? ఉదాహరణల నుంచి నియమం అనే సూత్రం ఏ పద్ధతికి చెందినది? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే ఏ నిగమన, బి ఆగమన, సి ఉపన్యాస, డి ప్రదర్శన. సమాధానాన్ని గుర్తించండి. 13వ ప్రశ్నకు ప్రదర్శన కాదు, ఉపన్యాస కాదు, నిగమన కాదు, ఆగమన పద్ధతి. ఎందుకంటే ఇది ఆగమన పద్ధతి యొక్క ప్రధాన లక్షణం కాబట్టి. అంటే ఉదాహరణల నుంచి అనే ఒక సూత్రము, ఉదాహరణల నుంచి నియమం అనే సూత్రము మరి ఆగమన పద్ధతి నుండి రావడం జరిగింది కాబట్టి సరి అయిన సమాధానము మరి 13వ ప్రశ్నకు ఆగమన పద్ధతి అనేది సరైన సమాధానం బి అవుతుంది. 14వ ప్రశ్న చూద్దాం. నియమం నుంచి ఉదాహరణ అనే సూత్రం ఏ పద్ధతికి చెందినది? ఇలాగనే ఇవ్వడం జరుగుతుంది. నియమం నుంచి ఉదాహరణ అనే సూత్రం ఏ పద్ధతికి చెందినది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్స్ చూడండి. 14వ ప్రశ్నకు ఆగమన పద్ధతి, నిగమన. 14వ ప్రశ్న ఇది పరిశీలన, సమస్య పరిష్కారం. సరైన సమాధానాన్ని గుర్తించండి. 14వ ప్రశ్నకు సమస్య పరిష్కారం కాదు, పరిశీలన కాదు, ఆగమన కాదు. సరైన సమాధానము బి అవుతుంది. సరైన సమాధానం బి అవుతుంది. ఎందుకంటే నిగమన పద్ధతిలో ముందుగా నియమాన్ని చెప్పిన తర్వాత ఉదాహరణలు ఇస్తారు కాబట్టి. నిగమన పద్ధతిలో ముందుగా నియమాన్ని చెప్పిన తర్వాత ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిగమన పద్ధతి మరి సరైన సమాధానం అవుతుంది బి ఆప్షన్. ఇక్కడ బి ఆప్షన్ సరైన సమాధానం. 15వ ప్రశ్న చూడండి. విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని ఎక్కువగా పెంపొందించే పద్ధతి ఏది? విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని ఎక్కువగా పెంపొందించే పద్ధతి ఏది? ఆప్షన్స్ చూడండి. 15వ ప్రశ్నకు ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి. సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. సమాధానాన్ని గుర్తించండి. కథా పద్ధతి కాదు, ఉపన్యాస పద్ధతి కాదు, నిగమన పద్ధతి కాదు. ఎందుకంటే విద్యార్థులే నియమాన్ని కనుగొనడం వల్ల పరిశోధన దృక్పథం పెరుగుతుంది కాబట్టి సరి అయిన ఆన్సర్ ఆగమన పద్ధతి అవుతుంది. విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని ఎక్కువగా పెంపొందించే పద్ధతి. మరొకసారి ప్రశ్న వినండి. విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని ఎక్కువగా పెంపొందించే పద్ధతి అంటే విద్యార్థులే నియమాన్ని కనుగొనడం వల్ల పరిశోధన దృక్పథం అనేది పెరుగుతుంది కాబట్టి, పరిశోధన పెరుగుతుంది కాబట్టి సరైన సమాధానం ఆగమన పద్ధతి అవుతుంది. 16వ ప్రశ్న. సమయం ఎక్కువగా తీసుకునే పద్ధతి ఏది? సమయం ఎక్కువగా తీసుకునే పద్ధతి ఏమిటి? ఆప్షన్స్ చూసినట్లయితే నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి. సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. మరి ఇందులో 16వ ప్రశ్న కథా పద్ధతి కాదు, ఉపన్యాస పద్ధతి కాదు, నిగమన పద్ధతి కాదు. ఎందుకు అంటే ఉదాహరణలను విశ్లేషించి నియమం రూపొందించాల్సి ఉంటుంది కాబట్టి మరి ఆగమన పద్ధతి అవుతుంది. ఎందుకు అంటే ఆగమన పద్ధతి ఎందుకు అవుతుంది? ఎందుకు సమయం తీసుకుంటుంది? ఎక్కువ సమయం తీసుకునే పద్ధతి ఏమిటి అని ఇక్కడ 4 పద్ధతులు ఇవ్వడం జరిగింది. 4 పద్ధతులలో బి అనేది సరైన సమాధానం కాబట్టి, ఎందుకంటే ఉదాహరణలను విశ్లేషించి నియమం రూపొందించాల్సిన మరి అవసరము ఉంటుంది కాబట్టి దానిని ఆగమన పద్ధతి అని అంటారు. 17వ ప్రశ్న. బోధనలో శాస్త్రీయ పద్ధతి అని దేనిని అంటారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, కథా పద్ధతి, ఉపన్యాస పద్ధతి. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 17వ ప్రశ్నకు ఉపన్యాస పద్ధతి కాదు, ఉపన్యాస పద్ధతి కాదు, కథా పద్ధతి కాదు, నిగమన పద్ధతి కాదు. ఎందుకు అంటే నిగమన పద్ధతి కూడా కాదు. పరిశీలన విశ్లేషణ ద్వారా నియమాన్ని రూపొందించడం శాస్త్రీయ విధానము కాబట్టి మరి సరైన సమాధానము ఆగమన పద్ధతి అవుతుంది. సరైన సమాధానము ఆగమన పద్ధతి. ఎందుకంటే బోధనలో శాస్త్రీయ పద్ధతి అని దేనిని అంటారు? బోధనలో శాస్త్రీయ పద్ధతి అని దేనిని అంటారు అంటే పరిశీలన
విశ్లేషణ ద్వారా నియమాన్ని రూపొందించడం శాస్త్రీయ విధాన పద్ధతి అని అంటారు. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే మరి బి అవుతుంది. 18వ ప్రశ్న, కొత్త విషయాల బోధనకు అనుకూలమైన పద్ధతి ఏది? కొత్త విషయాల బోధనకు అనుకూలమైన పద్ధతి ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నే. ఆగమన పద్ధతి, ఆప్షన్ బి చూసినట్లయితే నిగమన పద్ధతి, సి కథా పద్ధతి, డి ప్రాజెక్టు పద్ధతి. మీ యొక్క సమాధానం 18వ ప్రశ్నకు మీ యొక్క సమాధానం ప్రాజెక్టు పద్ధతి కాదు, కథా పద్ధతి కాదు, నిగమన పద్ధతి కాదు. ఎందుకు అంటే విద్యార్థులు ఏం చేస్తున్నారు? స్వయంగా భావనను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆగమన పద్ధతి అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? ఆగమన పద్ధతి అనేది మరి సరైన సమాధానము బి అవుతుంది. ఏ అవుతుంది. సరైన సమాధానము ఏ అవుతుంది. 19వ ప్రశ్న చూద్దాం. నేర్చుకున్న నియమాలను అన్వయించడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటి? నేర్చుకున్న నియమాలను అన్వేషించడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటి? ఇక్కడ ప్రశ్న చూడండి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఆప్షన్స్ సి పరిశీలన పద్ధతి, డి ఆటల పద్ధతి. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఇప్పటికే తెలిసిన సూత్రాలను కొత్త సందర్భంలో ఉపయోగించడానికి నిగమన పద్ధతి ఉపయోగపడుతుంది. అంటే సరైన సమాధానము నిగమన పద్ధతి అవుతుంది. నేర్చుకున్న నియమాలను అన్వయించడానికి ఉపయోగపడే పద్ధతే నిగమన పద్ధతి. ఇక్కడ చూడండి, నిగమన పద్ధతి ఆగమన పద్ధతి కాదు, పరిశీలన పద్ధతి కాదు, ఆటల పద్ధతి కూడా కాదు. ఎందుకు అంటే నిగమన పద్ధతి ఇప్పటికే తెలిసిన సూత్రాలను కొత్త సందర్భాల్లో ఉపయోగించడానికి నిగమన పద్ధతి ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన సమాధానం మరి బి అవుతుంది. సరైన సమాధానం ఏమవుతుంది? బి అవుతుంది. చివరగా 20వ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ బాక్స్లో గుర్తించాలి మిత్రులారా. తప్పకుండా 20వ ప్రశ్నకు సమాధానం మరి మీరే గుర్తించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రశ్న చూద్దాం. తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనే బోధనా సూత్రం ఎక్కువగా ఏ పద్ధతిలో కనిపిస్తుంది? తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనే బోధనా సూత్రం ఎక్కువగా ఏ పద్ధతిలో కనిపిస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, రెండింటిలోనూ ఏది కాదు. మీ యొక్క సమాధానం మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. తప్పకుండా మరి దీనికి మీరు తెలియజేస్తే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. తప్పకుండా 20వ ప్రశ్నకు సమాధానము మరి మీరే కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి కొత్త వాళ్ళు కానీ పూర్వ మిత్రులు కానీ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మరి పీడిఎఫ్లు మరియు వీక్లీ టెస్టులు అనేది పెట్టడం జరుగుతుంది. మెథడాలజీ నుండి కఠినమైన ప్రశ్నలను మరి మీకు ఎంసీక్యూస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఏపీటీజీ మిత్రులందరికీ మరి నేనైతే తెలియజేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది.